అప్పారావు గారు, మరి ప్రస్తుతం ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయితే అవుతుంది. మరి ఈ 100 రోజుల్లో ఎలాంటి హామీలు నెరవేర్చారనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు గురించి కూడా ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అంటూ కూడా ప్రజలను నమ్మించి మోసం చేశాడు. ఈ 100 రోజులు అటర్ ఫ్లాప్ అయింది. అందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు. మొత్తం ఈరోజు వైసీపీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలందరూ కూడా టీడీపీ కూటమి అనేది కూడా మోసం చేసింది ప్రజలను అని అంటున్నారు. మీరేమంటారు? అసలు ఏం చెప్తారు? ప్రజలు ఆలోచన చాలా చక్కగా ఆలోచన చేసి నిన్ను 11 సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిపాలన చాలా చక్కగా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది. దానితో పాటు 100 రోజుల పరిపాలన గురించి మీరు అడిగారు. రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందనుకుంటున్నారు ప్రజలు. రాష్ట్రానికి ప్రజలు స్వతంత్రం వచ్చిందనుకుంటున్నారు. ఎందుకో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఇంగ్లాండ్ వాళ్ళు, ఇటలీ అదే బ్రిటిష్ వాళ్ళని పారదోలినట్టు ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వైసీపీ పార్టీని పారదోలేశారు. దాని తోడు ఎందుకంటే మనసుల్లో ఎంతోమంది, నేను 2 లక్షల నుంచి 3 లక్షల మంది నాకు తెలుసండి. ప్రతి ఇంటికి వెళ్తాను, ప్రతి గడపకి వెళ్తాను. నేను 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి తిరుగుతాను. నేను ఎందుకంటే నాకు 2 లక్షల మంది 3 లక్షల మంది తెలుసు అనేది ఎందుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు. అన్న పరిపాలన చాలా బాగుందన్న, 16,500 ఉద్యోగాలు ఇచ్చాడన్న, రేపు పొద్దున భారీతరాల పిల్లలకి ఉద్యోగాలన్నయ్యి. ఎందుకంటే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందన్న. రెండోది గ్యాస్ సిలిండర్ అన్నారన్న, సిలిండర్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళే అనుకుంటున్నారు. అన్న నవంబర్లో ఇస్తారని, డిసెంబర్లో ఇస్తారని వాళ్ళే అనుకుంటున్నారు. 6 నెలలు కూడా కాలేదు కదా ప్రభుత్వం వచ్చి. 6 నెలలు అయితే ఏదైనా ఇవ్వగలడు. వచ్చిన 3 నెలలు గత ప్రభుత్వం అప్పులు కుప్పలుగా చేసింది. మన కరెంటు బిల్లు పెంచారు, మనకి గ్యాస్ సిలిండర్లు పెంచారు, మనకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. అతని గురించి మనము మాట్లాడుకోవటం కూడా తక్కువే. మనం తప్పు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అంత దరిద్ర పరిపాలన చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో ఎలాగ ఇవ్వగలడు? 3 నెలలు ఎలాగ ఇవ్వగలడు? మినిమం సంవత్సరం అన్నా పట్టింది కదా. ఆ అప్పులని వడ్డీలు కడుతూ రోడ్లు వేస్తున్నాడు, పిల్లలకు ఉద్యోగాలు చూస్తున్నాడు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. మొన్న కరెంటు బిల్లు మీద 50 రూపాయలు తగ్గించాడు, 50 రూపాయలు చెత్త పన్ను తగ్గించాడన్న. మనకి చిన్నగా చేస్తాడు కదన్నా అని నాతో చెబుతున్నారు. అమ్మ నేను అంటున్నాను, అమ్మ మీరు ఇట్లాంటి ఆలోచనలు ఉన్నందుకు నాకు ఎంతో తృప్తిగా ఉందమ్మా. ఎందుకంటే ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారయ్యా మొన్న బుడిమేరు కట్ట దిగితే ఆయన 10 రోజులు నైటు పగలు ఎంత కష్టపడి పనిచేశాడో అంత కష్టపడి పనిచేశాడయ్యా. అట్లాంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్కి దొరకటం ఎంతో అదృష్టం అయ్యా. ఇట్లాంటి అదృష్టం మనకు కావాలని మనం కోరి తెచ్చుకునేందుకు మన అదృష్టం దొరికింది. ఇవాళ మనకి వజ్రం దొరికినట్టు మనం ఆనందపడుతున్నాం. ఇవాళ ఆ ఆనందాన్ని మనం 5 ఏళ్లలో అనుభవించాలి. 1 సంవత్సరం కదయ్యా, ఒకే సంవత్సరం రాదు. 5 ఏళ్లలో మనకి అన్నీ వస్తాయి, ఒకేసారి రావయ్యా. నాగులు గారు మీరు అనుకున్నంత మాత్రాన నేనేందుకు బాధపడుతున్నారు? మీ నాగులు గారు మీరేం బాధపడదు, మీకు పథకాలు అందలేదని మీరు బాధపడదు అయ్యా. 1 సంవత్సరం ఓపిక పట్టందాం. 1 సంవత్సరం ఓపిక పట్టిన తర్వాత సంపద సృష్టిస్తాడయ్యా. ఆయన సంపద సృష్టించడం చేతవు కాబట్టి మేము ఆ మాట అంటున్నాం. అదే జగన్మోహన్ రెడ్డిని అయితే మేము అనేవాళ్ళం కాదు, వాడు ఒక దుర్మార్గుడు. అట్లాంటి దుర్మార్గుని మనం వదిలించుకున్నందుకు మనం ఎంతో ఆనందపడుతున్నాం. ఇవాళ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఆయన్ని నా ఆయుష్ పోసుకొని 10 కాలాలు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మన రాష్ట్రాన్ని ఒక 20-30 ఏళ్ళు ఇట్టనే ముందుకు సాగించాలని కోరుకుంటారు. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, నేను కోరుకోవడం కాదు. నా ఆయుష్తో పాటు పిల్లలు కూడా అంటున్నారు, అన్న చంద్రబాబు గారు మా ఆయుష్ కూడా పోసుకోమనన్నా. మా ఆయుష్ కూడా పోసుకొని ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పోసుకొని వాళ్ళని ఒక 20-30 ఏళ్ళు మన ఆంధ్రప్రదేశ్ని ఎట్టనే గౌరవాన్ని పెంచమన్న. ఒకప్పుడు రాజధాని పేరు ఉందన్న, మనకి పోలవరం గురించి ఏమైనా మాట్లాడుకున్నా రాజధాని, వాళ్ళ రాజధాని వచ్చే వాళ్ళకి మనకి ఎంతో అదృష్టం అన్న. మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాష్ట్రానికి రాజధాని ఉందని చెప్పుకోవడానికి ఇవాళ మనం గర్వంగా చెప్పుకుంటున్నామన్నా అని ప్రజలు కాదు, స్టూడెంట్స్ చెప్పుకుంటున్నారు. విద్యార్థులు ఎంతోమంది మేధావులు చెప్పుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉందని అలా గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది అని అంటున్నారు.